The Wise Judgment, Class 5, Unit 6, Part 1. The Wise Judgment. A poor traveler was walking through the streets of a town. He had little to eat for 2 days. He had spent his last penny, and all that remained in his pockets was a piece of dry bread. As he passed by an eating house, he saw several people sitting around the fire, eating and drinking. On the fire, there was a large cooking pot full of meatballs, giving out a delicious smell that would make a hungry man's mouth water. A poor traveler was walking through the streets of a town. ట్రావెలర్ అంటే ప్రయాణికుడు అన్నమాట. ప్రయాణం చేస్తున్న అతను ఒక ప్రయాణికుడు. వాకింగ్ త్రూ ద స్ట్రీట్స్ ఆఫ్ ఎ టౌన్, ఒక టౌన్ లో వీధి వెంబడి, అక్కడ ఉన్నటువంటి వీధుల వెంబడి నడుస్తూ వెళ్తున్నాడు అనమాట. హీఈస్ వాకింగ్ త్రూ ద స్ట్రీట్స్ ఆఫ్ ఎ టౌన్, ఆ టౌన్ లో నడుస్తూ వెళ్తున్నాడు. హీ హ్యాడ్ లిటిల్ టు ఈట్ ఫర్ 2 days. పాపం అతని దగ్గర ఏదో కొంచెం ఉంటే 2 రోజుల్లో కొంచెం తినేశాడు అనమాట. హీ హ్యాడ్ స్పెండ్ హిస్ లాస్ట్ పెన్నీ అండ్ ఆల్ దట్ రిమైన్డ్ ఇన్ హిస్ ప్యాకెట్స్ వాజ్ అ పీస్ ఆఫ్ డ్రై బ్రెడ్. అతని దగ్గర ఉన్నటువంటి డబ్బులు, పెన్నీ అంటే మనం రూపాయలు అంటాం కదా, అవి కూడా వాళ్ళ మనీ అలాగే పిలుస్తారనమాట. నాణ్యాన్ని, వాళ్ళకు ఉండేటువంటి నాణ్యాలని పెన్నీ అంటారనమాట. అతని దగ్గర పాపం ఉన్నటువంటి లాస్ట్ పెన్నీ, చివరి కాయిన్ కూడా అయిపోయిందనమాట. అండ్ ఆల్ దట్ రిమైన్డ్ ఇన్ హిస్ పాకెట్స్ వాజ్ అ పీస్ ఆఫ్ డ్రై బ్రెడ్. ఎండిపోయినటువంటి, డ్రై అంటే ఎండిన, బ్రెడ్ రొట్టె, ఎండిపోయినటువంటి రొట్టె ముక్క మాత్రమే ఉందంట అతని పాకెట్ లో, జోబులో చూసుకుంటే. హీ హ్యాడ్ స్పెంట్ హిస్ లాస్ట్ పెన్నీ అండ్ ఆల్ దట్ రిమైన్డ్ ఇన్ హిస్ పాకెట్స్ వాజ్ అ పీస్ ఆఫ్ డ్రై బ్రెడ్. యాజ్ హీ పాస్డ్ బై అన్ ఈటింగ్ హౌస్, అతను వెళ్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచి, ఏం దాటుకుంటూ, దేని పక్క నుంచి వెళ్ళాడు? అన్ ఈటింగ్ హౌస్ అంటే చిన్న హోటల్ లాంటిది అనమాట. మనం హోటల్లో రకరకాల వంటకాలు అవి చేసి మనకి అమ్ముతుంటారు కదా, మనం అక్కడికి వెళ్ళి ఎప్పుడన్నా కావాలంటే తింటుంటాం కదా, అటువంటి ఈటింగ్ హౌస్ పక్క నుండి అతను వెళ్తున్నాడు అనమాట. హీ సా సెవరల్ పీపుల్ సిట్టింగ్ అరౌండ్ ద ఫైర్. చాలా మంది పీపుల్, అక్కడ ప్రజలు, జనం కూర్చొని ఉన్నారంట. సిట్టింగ్ అరౌండ్ ద ఫైర్, ఎక్కడ కూర్చొని ఉన్నారు? అక్కడ ఒక మంట కనపడుతుంది అనమాట, దాని చుట్టూ కూడా కూర్చొని ఉన్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళు అక్కడ? ఈటింగ్ అండ్ డ్రింకింగ్, తింటున్నారు, తాగుతున్నారు. ఆన్ ద ఫైర్ దెర్ వాజ్ అ లార్జ్ కుకింగ్ పాట్. అక్కడ ఉన్నటువంటి మంట మీద ఏముందంట? అ లార్జ్ కుకింగ్ పాట్, పెద్ద కుండ లాంటిది. అంటే అక్కడ ఉన్నటువంటి వండుతున్నారు అనమాట, అందులో ఆ మంట మీద పెట్టి. ఫుల్ ఆఫ్ మీట్ బాల్స్ గివింగ్ అవుట్ అ డెలిషియస్ స్మెల్. ఫుల్ ఆఫ్ మీట్ బాల్స్, ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఇవి మీట్ బాల్స్ అంటే మాంసంతో తయారు చేసేవన్నమాట. ఈ విధంగా తయారు చేసి అక్కడ అమ్ముతున్నారు అనమాట. ఇలాంటి మీట్ బాల్స్ అక్కడ ఈ పాట్ నిండా ఉన్నాయి అనమాట. డెలిషియస్ స్మెల్, మంచి సువాసన వస్తుంది అనమాట. అక్కడ అవి ఉడుకుతుండేసరికి ఆ పాట్ లో మంట మీద ఉన్నాయి కదా. దట్ వుడ్ మేక్ అ హంగ్రీ మ్యాన్స్ మౌత్ వాటర్. హంగ్రీ అంటే ఆకలి, ఆకలి వేస్తున్నటువంటి మనిషి గనక ఆ వాసన చూస్తే నోట్లో నుంచి నీళ్లు ఊరుతాయి అనమాట. మనకేదన్నా మంచి వాసన వచ్చినప్పుడు అలాగే అనిపిస్తుంది కదా, అబ్బా నేను చెప్పి మనం కూడా తినాలి అని అనుకుంటాం కదా, నోట్లో నీళ్లు ఊరుతాయి కదా. అలా ఉందన్నమాట అక్కడ ఉండేటువంటి ఆ వంటకం, మీట్ బాల్స్. A poor traveler was walking through the streets of a town. He had little to eat for 2 days. He had spent his last penny and all that remained in his pockets was a piece of dry bread. As he passed by an eating house, he saw several people sitting around the fire, eating and drinking. On the fire, there was a large cooking pot full of meatballs, giving out a delicious smell that would make a hungry man's mouth water. ఇప్పుడు మనం చదివినటువంటి లెసన్ కు సంబంధించి కొన్ని మీనింగ్స్ చూద్దాం. ట్రావెలర్, ప్రయాణించేవాడు, ప్రయాణికుడు. త్రూ, గుండా. స్ట్రీట్స్,
వీధులు. లిటిల్ చిన్న. స్పెంట్ గడిపెను. పెనీ కాయిన్ అంటే నాణ్యం. ఇంతకుముందు ఉన్నటువంటి అవే అన్నమాట నాణ్యాలు. ఇప్పుడు రూపాయలు మనం ఎలా చెప్తున్నామో వాళ్ళు ఉండే ప్లేస్ లో అక్కడ పెన్నీ అంటారనమాట. రిమైండ్ మిగిలి ఉన్నది. పీస్ ముక్క. డ్రై ఎండిన. బ్రెడ్ రొట్టె అంటే అతని జోబులో ఇంకా ఎండిపోయినటువంటి ఒక చిన్న రొట్టె ముక్క మాత్రమే ఉంది అని చెప్పి చెప్పారు కదా. ఫైర్ మంట నిప్పు. సెవరల్ చాలా. పీపుల్ ప్రజలు. డ్రింక్ తాగుట. మీట్ మాంసము. డెలిషియస్ రుచికరమైన. స్మెల్ వాసన. హంగ్రీ ఆకలి. మౌత్ నోరు. వాటర్ నీరు. ప్లూరల్ అంటే మోర్ దాన్ వన్. టౌన్ టౌన్స్. డే డేస్. పాకెట్ పాకెట్స్. బ్రెడ్ హౌస్ హౌసెస్. మ్యాన్ మెన్. పాట్ పాట్స్. బాల్ balls. water. streets. Opposite words. Poor rich. Little big. He she. Several few. Large short. Full empty. There. Where was the traveler walking? ఆ ట్రావెలర్ ఎక్కడ నడుస్తున్నాడు? The traveler was walking through the streets of a town. అతను ఆ పట్టణంలో వీధుల వెంట నడుస్తూ ఉన్నాడు. Did the traveler a rich person? ట్రావెలర్ ధనికుడా? No. He was poor. అతను చాలా పేదవాడు. Did he eat anything for 2 days? 2 రోజుల నుంచి పాపం ఏమైనా తిన్నాడా? He had little to eat for 2 days. అతని దగ్గర ఏదో కొంచెమే ఉంది, ఆ ఉన్న కొంచాన్ని తిన్నాడనమాట. What did he remain in his pocket? అతని పాకెట్ లో ఏం మిగిలింది, ఏముంది? He remained in his pocket a piece of dry bread. ఎండిపోయినటువంటి రొట్టె ముక్క అతని జోబులో ఉందన్నమాట. What did he see? ఏం చూశాడు అతను? He saw several people around the fire. అక్కడ ఒక మంట కనపడుతుంది, ఆ మంట చుట్టూ కూడా చాలా మంది జనం కూర్చొని ఉండటం చూశాడు. What were the people doing sitting around the fire? ఆ మంట చుట్టూ కూర్చొని అక్కడ ఉన్నటువంటి జనం ఏం చేస్తున్నారు? They were eating and drinking. అక్కడ కూర్చున్న వాళ్ళు తింటున్నారు, తాగుతున్నారు. What was there on the fire? ఏముంది అక్కడ, మంట మీద ఏముంది, ఏం చూశాడు అతను అక్కడ? There was a large cooking pot on the fire. అక్కడ ఒక పెద్ద కుండ, ఆ కుండలో ఏదో ఉడుకుతుందన్నమాట, అక్కడ వండుతున్నారు ఏదో. What was there in the pot? ఏముంది ఆ పాట్ లో, ఆ కుండలో? మీట్ బాల్స్ were there in the pot. అక్కడ ఉన్నటువంటి పాట్ లో, కుండలో మీట్ బాల్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. మీట్ బాల్స్ were there in the pot. How was the smell? స్మెల్ అంటే వాసన. వాసన ఎలా వస్తుంది? The smell was delicious. అంటే చాలా రుచికరమైనటువంటి వాసన వస్తుందన్నమాట. What makes the hungry man's mouth water? ఆకలితో ఉన్నటువంటి వ్యక్తికి నోట్లో నీళ్లు ఊరేలాగా ఏం చేస్తుంది? The delicious smell of meatballs cooking in the pot. అక్కడ ఉన్నటువంటి పాట్ లో ఉడుకుతున్నటువంటి మీట్ బాల్స్ నుంచి వచ్చేటువంటి డెలిషియస్ స్మెల్, రుచికరమైనటువంటి స్మెల్ ఆకలి వేస్తున్నటువంటి మనిషికి నోట్లో నుంచి నీళ్లు ఊరేలాగా చేస్తుందన్నమాట. What makes the hungry man's mouth water?
The delicious smell of meatballs cooking in the pot. The wise judgment. Class 5, Unit 6, Part 2. What do you see in the picture? ఇక్కడున్న బొమ్మలో ఏం చూస్తున్నారు? ఎవరెవరున్నారు? ట్రావెలర్, ఈటింగ్ హౌస్ ఓనర్, పాట్, ఫైర్, మీట్ బాల్స్ కదా, ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏం జరగబోతుందో చూద్దాం. అక్కడ పూర్ మ్యాన్ ఏం చేస్తున్నాడు అక్కడికి వచ్చి అనేది చూద్దాం. అక్కడ హౌస్ కీపరు ఏం చేస్తున్నాడు? హౌస్ ఓనర్ ఆశ్చర్యంగా చూస్తున్నట్టుగా ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ట్రావెలర్ ఎలా ఉన్నాడు? ఆయనకి ఆ మీట్ బాల్స్ చూస్తుంటే నోరు ఊరిపోతున్నట్టుగా చూస్తున్నాడు, ఆనందంగా వాటి వైపు చూస్తున్నాడు కదా. The owner of the eating house stood there serving his customers. He asked the traveler if he wanted to buy some meatballs, but the poor man turned away. A man without money can never buy anything, he said. However, the traveler walked to and fro, enjoying the smell. He took the piece of dry bread out of his pocket and held it over the pot. After a minute or two, he slowly ate the bread and he tried to imagine how it would have tasted with the meatballs. This was only by smelling the meatballs. The eating housekeeper got angry when he saw the man doing this. The owner of the eating house stood there. Who was there? ఎవరున్నారు అక్కడ? ద ఓనర్ ఆఫ్ ద ఈటింగ్ హౌస్. ఆ ఈటింగ్ హౌస్ ఓనర్ అక్కడ నిలబడి ఉన్నాడనమాట. ఏం చేస్తున్నాడు? సర్వింగ్ హిస్ కస్టమర్స్. అక్కడికి వచ్చినటువంటి ఆ ఈటింగ్ హౌస్ దగ్గరకు వచ్చినటువంటి కస్టమర్స్ కి సర్వ్ చేస్తున్నాడనమాట. హీ ఆస్క్డ్ ద ట్రావెలర్ ఇఫ్ హీ వాంటెడ్ టు బై సమ్ మీట్ బాల్స్. ఆ ట్రావెలర్ ని కూడా అడిగాడు, మీకేమైనా కావాలా, కొనుక్కుంటావా, ఈ మీట్ బాల్స్ కావాలా నీకు అని. బట్ ద పూర్ మ్యాన్ టర్న్డ్ అవే. కానీ పూర్ మ్యాన్ దగ్గర డబ్బులు లేవు కదా, అందుకని అతను ఏం చేశాడు? వెళ్ళిపోయాడు, అటు తిరిగి వెళ్ళిపోయాడు అనమాట. అ మ్యాన్ విదౌట్ మనీ కెన్ నెవర్ బై ఎనీథింగ్, హీ సెడ్. ఏం చెప్పాడు అతను? డబ్బులు లేకుండా, మనీ అంటే డబ్బులు, డబ్బులు లేకుండా ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉండవో వాళ్ళు ఎప్పుడు కూడా ఏమీ కొనలేరు అని చెప్పి అన్నాడనమాట. హౌఎవర్ ద ట్రావెలర్ వాక్డ్ టు అండ్ ఫ్రో ఎంజాయింగ్ ద స్మెల్. కానీ ఆ ట్రావెలర్ ఏం చేస్తున్నాడు? అటు ఇటు నడుస్తున్నాడు అనమాట. అటు ఇటు నడుస్తూ ఎంజాయింగ్ ద స్మెల్. స్మెల్ అంటే వాసన, వాసన చూస్తూ ఆనందిస్తున్నాడు అనమాట. హీ టుక్ ద పీస్ ఆఫ్ డ్రై బ్రెడ్ అవుట్ ఆఫ్ హిస్ పాకెట్. అతని జేబులో ఒక ఎండిపోయినటువంటి బ్రెడ్ ముక్క ఉంది కదా, ఆ బ్రెడ్ ముక్కని జేబులోంచి తీసాడు అనమాట. అండ్ హెల్డ్ ఇట్ ఓవర్ ద పాట్. ఎక్కడ పెట్టాడు దాన్ని? అది తీసుకెళ్లి ఆ పాట్ మీద ఉంచాడు. ఏం పెట్టాడు? డ్రై పీస్ ఆఫ్ బ్రెడ్. పీస్ ఆఫ్ బ్రెడ్, రొట్టె ముక్క, ఎండిపోయిన రొట్టె ముక్కని తీసుకెళ్లి దాని మీద ఉంచాడు. ఆఫ్టర్ అ మినిట్ ఆర్ టూ, అంటే 1-2 నిమిషాలు గడిచిన తర్వాత, హీ స్లోలీ ఏట్ ద బ్రెడ్. నిదానంగా ఆ బ్రెడ్ ముక్కను తీసుకొని నిదానంగా తిన్నాడు అనమాట. అండ్ హీ ట్రైడ్ టు ఇమాజిన్ హౌ ఇట్ వుడ్ హ్యావ్ టేస్టెడ్ విత్ ద మీట్ బాల్స్. అదే కనుక ఇమాజిన్ అనమాట, ఊహించుకుంటున్నాడు. ఏమని? అదే గనక ఆ మీట్ బాల్స్ అంటే ఆ మాంసం తోటి తయారు చేసినటువంటి ఆ బాల్స్ తోటి కనుక కలిపి తింటే అబ్బా ఇంకా ఎంత బాగుంటుందో కదా, ఎంత టేస్ట్గా ఉండేదో కదా అని ఊహించుకుంటూ దాంతో తింటున్నట్టుగా తింటున్నాడు అనమాట. దిస్ వాజ్ ఓన్లీ బై స్మెల్లింగ్ ద మీట్ బాల్స్. ఏం చేస్తున్నాడు? ఆ వాసనతోటే ఇలా ఉంది, ఇంకా వాటితోటి డైరెక్ట్గా కలిపి తింటే ఎంత బాగుండిద్దో అని ఇమాజిన్ చేసుకుంటూ వాసన వల్లే నేను తింటుంటే ఇంత బాగుంది అనుకుంటున్నాడు అనమాట. వాసన చూస్తూ అది తింటున్నాడు రొట్టె ముక్క. ద ఈటింగ్ హౌస్ కీపర్ గాట్ యాంగ్రీ వెన్ హీ సా ద మ్యాన్ డూయింగ్ దిస్. ఆ ట్రావెలర్ని చూసి హౌస్ కీపర్, ఆ ఈటింగ్ హౌస్ కీపర్ ఏం చేశాడు? కోపం వచ్చింది. యాంగ్రీ, హీ గాట్ యాంగ్రీ. కోపం వచ్చేసి
అతని దగ్గరికి వెళ్ళాడనమాట. హీ సా ద మ్యాన్ డూయింగ్ దిస్. అతన్ని చూశాడు ఆ విధంగా చేస్తుంటే. ట్రావెలర్ ఆ విధంగా చేయటం చూసి ఆ ఈటింగ్ హౌస్ కీపర్కి కోపం వచ్చేసిందనమాట. అతను ఏం చేస్తున్నాడు అక్కడ? ట్రావెలర్ ఏం చేస్తున్నాడు? ఆ వాసన మాత్రమే పీల్చుకుంటూ వాసనతోటే కలిపి అది రొట్టె ముక్క తింటున్నాడు. ఆ విధంగా తినడం హౌస్ కీపర్కి కోపం వచ్చింది. The owner of the eating house stood there serving his customers. He asked the traveler if he wanted to buy some meatballs, but the poor man turned away. A man without money can never buy anything, he said. However, the traveler walked to and fro, enjoying the smell. He took the piece of dry bread out of his pocket and held it over the pot. After a minute or two, he slowly ate the bread and he tried to imagine how it would have tasted with the meatballs. This was only by smelling the meatballs. The eating house keeper got angry when he saw the man doing this. మనం ఇప్పుడు చదివినటువంటి లెసన్కు సంబంధించి కొన్ని పదాలకి అర్థాలు తెలుసుకుందాం. ఓనర్ యజమాని, ఈట్ తినుట, సర్వ్ సేవ హెల్పింగ్, కస్టమర్ కొనుగోలుదారు, ఆస్క్డ్ అడిగెను, వాంటెడ్ ఇష్టపడెను, టర్న్డ్ వెనుదిరుగు, అవే దూరంగా, మనీ డబ్బు, బై కొనుట, ఎనీథింగ్ ఏదైనా, ఎంజాయింగ్ సంతోషించుట, స్మెల్ వాసన, ట్రైడ్ ప్రయత్నించెను, పాకెట్ జేబు, మినిట్ నిమిషము, స్లోలీ నెమ్మదిగా, ఇమాజిన్ ఊహించుట, యాంగ్రీ కోపం, సా చూసెను, ఓనర్ స్లేవ్ ఆపోజిట్ వర్డ్స్ ఓనర్ స్లేవ్, సిట్ స్టాండ్, ఆస్క్ ఆన్సర్, పూర్ రిచ్, వాంట్ dislike, away near, dry wet, over under, after before, slowly quickly. ఇక్కడ మీరు పదాలు పలికేటప్పుడు ఏదైనా పదానికి చివర ఆర్ ఉన్నటువంటి ఆ పదాన్ని ఆర్ అనేది పలకూడదు. సౌండ్ అక్కడ ఆర్కి ముందే ఆపేస్తాం అనమాట. పువర్, ఓనర్, ఓవర్, అండర్, ఆఫ్టర్, రా సౌండ్ పలకూడదు అనమాట, గుర్తుంచుకోండి. ట్రావెలర్ ప్లూరల్స్ హౌస్ హౌసెస్, కస్టమర్ కస్టమర్స్, ట్రావెలర్ ట్రావెలర్స్, పీస్ పీసెస్, పాకెట్ పాకెట్స్, మినిట్ మినిట్స్, బ్రెడ్ బ్రెడ్. కాంప్రిహెన్సివ్ క్వశ్చన్స్. వాట్ వాజ్ ద ఈటింగ్ హౌస్ ఓనర్ డూయింగ్? అక్కడ ఉన్నటువంటి ఆ ఈటింగ్ హౌస్ ఓనర్ ఏం చేస్తున్నారు? ద ఓనర్ ఆఫ్ ద ఈటింగ్ హౌస్ వాజ్ సర్వింగ్ హిస్ కస్టమర్స్. అక్కడికి వచ్చినటువంటి కస్టమర్స్కి సర్వ్ చేస్తున్నాడు అనమాట. వాట్ డిడ్ ద ఈటింగ్ హౌస్ ఓనర్ ఆస్క్ ద ట్రావెలర్? వాట్ డిడ్ ద ఈటింగ్ హౌస్ ఓనర్ ఆస్క్ ద ట్రావెలర్? అక్కడ ఆ ట్రావెలర్ని ఆ ఓనర్ ఏమని అడిగాడు? హీ ఆస్క్డ్ ద ట్రావెలర్ ఇఫ్ హీ వాంటెడ్ టు బై సమ్ మీట్ బాల్స్. ఏమైనా మీట్ బాల్స్ కొనుక్కుంటారా అని అడిగాడు అనమాట. డిడ్ ద ట్రావెలర్ టేక్ ద మీట్ బాల్స్ ఫ్రమ్ ద ఈటింగ్ హౌస్ ఓనర్? నో, ద పూర్ మ్యాన్ టర్న్డ్ అవే. ఆ ట్రావెలర్ ఏమైనా తీసుకున్నాడా అతని దగ్గర మీట్ బాల్స్? లేదు కదా. వాట్ డిడ్ హీ సే?
ఏమన్నాడు అతను? He said, a man without money can never buy anything. డబ్బులు లేకుండా ఎవరైనా సరే ఏమీ కొనలేరు అని అన్నాడు. Who was enjoying the smell of meatballs? ఆ మీట్ బాల్స్ నుంచి వస్తున్నటువంటి వాసన చూస్తూ ఎవరు ఎంజాయ్ చేస్తున్నారు? ద ట్రావెలర్ ఎంజాయింగ్ ద స్మెల్ ఆఫ్ మీట్ బాల్స్. ట్రావెలర్ కదా, ఆ వాసనకు చూసి ఆనందిస్తున్నాడు. ద పీస్ ఆఫ్ డ్రై బ్రెడ్ వాజ్ దేర్ ఇన్ ద పాకెట్ ఆఫ్ ద ట్రావెలర్. వాట్ వాజ్ దేర్ ఇన్ ద పాకెట్ ఆఫ్ ద ట్రావెలర్? ద పీస్ ఆఫ్ డ్రై బ్రెడ్ వాజ్ దేర్ ఇన్ ద పాకెట్ ఆఫ్ ద ట్రావెలర్. ట్రావెలర్ పాకెట్ లో ఏముంది? పీస్ ఆఫ్ డ్రై బ్రెడ్ కదా ఉంది, ఎండిపోయిన రొట్టె ముక్క మాత్రమే ఉంది అతని జేబులో. Where did the traveler keep the dry bread? ఆ డ్రై బ్రెడ్ ని ఎక్కడుంచాడు ట్రావెలర్? ద ట్రావెలర్ కెప్ట్ ద పీస్ ఆఫ్ బ్రెడ్ ఆన్ ద పాట్ మీద పెట్టాడు. తన జోబులోంచి తీసి పాట్ మీద ఉంచాడు. హూ ఏట్ ద బ్రెడ్? ఎవరు తిన్నారు తర్వాత బ్రెడ్? ద ట్రావెలర్ ఏట్ ద బ్రెడ్. హూ గాట్ యాంగ్రీ ఆన్ ద ట్రావెలర్ మీద ఎవరు కోప్పడ్డారు? ద ఈటింగ్ హౌస్ ఓనర్ గాట్ యాంగ్రీ ఆన్ ద ట్రావెలర్. ఆ ఈటింగ్ హౌస్ ఓనర్ ఉన్నాడు కదా, అక్కడ ఉన్నటువంటి దానికి, ఆ ఓనర్ కి కోపం వచ్చిందనమాట. ఇక్కడ బొమ్మలో చూసారా? ఆ ఈటింగ్ హౌస్ ఓనర్ ఎలా చూస్తున్నాడో, అతను ఆ పాట్ మీద బ్రెడ్ ముక్క నుంచి ఆ వాసనతోటి కలిపి తీసుకుంటున్నాడని చెప్పేసి అతనికి చాలా కోపం వచ్చింది. వాట్ వాజ్ ద ట్రావెలర్ డూయింగ్? ఏం చేశాడు అతను? He put the piece of bread on the pot and ate with the smell of the meatballs. ఆ పాట్ మీద బ్రెడ్ ఉంచి ఆ వాసనతోటి తిన్నాడు ఆ బ్రెడ్ ముక్కని. అప్పుడు అదంతా చూసినటువంటి ఆ ఓనర్కి కోపం వచ్చింది. ద వైజ్ జడ్జిమెంట్. క్లాస్ 5 యూనిట్ 6 పార్ట్ 3. వాట్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్? ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? ముగ్గురు వ్యక్తులు ఉన్నారు కదా. ఇందాక మనం సెకండ్ పార్ట్లో చూసినప్పుడు ఆ ట్రావెలర్ కుండ మీద తన జోబులో ఉన్నటువంటి పీస్ ఆఫ్ బ్రెడ్ని తీసి దాని మీద పెట్టి ఆ మీట్ బాల్స్ నుంచి వచ్చేటువంటి వాసనతోటి ఆ బ్రెడ్ని తిన్నాడు. అప్పుడు ఆ హౌస్ ఓనర్కి కోపం వచ్చింది. చూశారు కదా, ఈ బొమ్మలో కూడా ఉన్నాడు ఆ హౌస్ ఓనరు. ఎలా అతన్ని పట్టుకొని ఎవరి దగ్గరికి తీసుకొచ్చాడు, ఏం జరిగింది అనేది మనం ఇప్పుడు మన స్టోరీలో తెలుసుకుందాం. He took hold of his arms roughly and hurried him around the corner to the magistrate's court. Now it so happened that Nasruddin, the scholar, was acting as the magistrate that day. When he asked what the matter was, the eating house keeper said to him, "This man came into my eating house without any money and helped himself to the smell of the meatballs which were being cooked in the pot. He must be forced to pay me." The scholar said to the traveler, "Do you have anything to say on your side? I am a poor man. I can't pay him as he wants. Please forgive me and go on my way," replied the traveler. "Don't worry, I will pay him on behalf of you," said the scholar. "Sir, I am grateful to you," said the traveler humbly. The eating house keeper felt happy and thought that he would receive a good amount of money from the scholar. He took hold of his arms roughly and hurried him around the corner to the magistrate's court. అతనికి కోపం వచ్చింది కదా. కోపం వచ్చినప్పుడు ఏం చేశాడు? ఆ హౌస్ కీపింగ్ ఉన్నాడు కదా, ఈటింగ్ హౌస్ ఓనరు. ఆ ఓనర్కి కోపం వచ్చి ఆ ట్రావెలర్ని చేతులు గట్టిగా పట్టుకున్నాడు అనమాట. కఠినంగా, అవి కరుకుదనంతో, కోపంతో పట్టుకొని అతన్ని గబగబా తీసుకొని వచ్చాడు. ఎక్కడికి? హరీడ్ హిమ్ అరౌండ్ ద కార్నర్ టు ద మ్యాజిస్ట్రేట్స్ కోర్ట్. కోర్ట్ అంటే న్యాయస్థానం. న్యాయమూర్తి దగ్గరికి తీసుకొచ్చాడనమాట.
Now it so happened that Nasruddin, the scholar, was acting as the magistrate that day. Who was the scholar? అక్కడ ఉన్నటువంటి ఆ పండితుడు, స్కాలర్ అంటే పండితుడు అనమాట. పండితుడు ఎవరు? నసరుద్దీన్ అనమాట. నసరుద్దీన్ ఆ రోజు న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నాడు అనమాట, మ్యాజిస్ట్రేట్ యాక్టింగ్ యాజ్ ద మ్యాజిస్ట్రేట్ దట్ డే. వెన్ హీ ఆస్క్డ్ వాట్ ద మ్యాటర్ వాజ్, అడిగాడు అతను, ఏంటి, ఏం జరిగింది, ఏం సంగతి అని. ద ఈటింగ్ హౌస్ కీపర్ సెడ్ టు హిమ్, దిస్ మ్యాన్ కేమ్ ఇన్ టు మై ఈటింగ్ హౌస్ విదౌట్ ఎనీ మనీ అండ్ హెల్ప్డ్ హిమ్సెల్ఫ్ టు ద స్మెల్ ఆఫ్ ద మీట్ బాల్స్ విచ్ వర్ బీయింగ్ కుక్డ్ ఇన్ ద పాట్. ఏం చెప్పాడు? దిస్ మ్యాన్ కేమ్ ఇన్ టు మై ఈటింగ్ హౌస్, మా ఈటింగ్ హౌస్ లోకి వచ్చాడు, విదౌట్ ఎనీ మనీ, డబ్బులేమీ లేకుండానే వచ్చాడు, అండ్ హెల్ప్డ్ హిమ్సెల్ఫ్ టు ద స్మెల్ ఆఫ్ ద మీట్ బాల్స్, ఆ మీట్ బాల్స్ వాసన తోటి ఇతను తనంతట తానే హెల్ప్ చేసుకొని ఆ స్మెల్ ని అతను పీల్చాడు, ఆ స్మెల్ తోటి తిన్నాడు. విచ్ వర్ బీయింగ్ కుక్డ్ ఇన్ ద పాట్, ఆ పాట్ లో వండినటువంటి మీట్ బాల్స్ నుండి వచ్చేటువంటి వాసన తోటి తను తెచ్చుకున్నటువంటి ఆ బ్రెడ్ ముక్కను దాని మీద పెట్టి తిన్నాడు కదా, ఆ విషయమే చెప్పాడనమాట. ద స్కాలర్ సెడ్ టు ద ట్రావెలర్, డూ యూ హ్యావ్ ఎనీథింగ్ టు సే ఆన్ యువర్ సైడ్, నువ్వేమైనా చెప్పదలుచుకున్నావా, నీ వైపు నుండి నువ్వేమైనా చెప్తావా అని. ఐఎమ్ అ పూర్ మ్యాన్, ఐ కాంట్ పే హిమ్ యాజ్ హీ వాంట్స్, ప్లీజ్ ఫర్గివ్ మీ అండ్ గో ఆన్ మై వే, రిప్లైడ్ ద ట్రావెలర్. అప్పుడు ఆ ప్రయాణికుడు ఏం చెప్పాడు? ఐఆమ్ పూర్, నేను చాలా బీదవాణ్ణి. ఐ కాంట్ పే హిమ్ యాజ్ హీ వాంట్స్, నేను పే చేయలేను, డబ్బులు కట్టలేను, అతను ఎంత అడుగుతున్నాడో అంత డబ్బులు నేను అతనికి ఇవ్వలేను. ప్లీజ్ ఫర్గివ్ మీ అండ్ గో ఆన్ మై వే, ఫర్గివ్ అంటే క్షమించండి, నన్ను క్షమించండి, క్షమించి వదిలేయండి, నా దారిన నన్ను వెళ్ళనివ్వండి అని చెప్పాడనమాట. హీ రిప్లైడ్ ద ట్రావెలర్, ఐఎమ్ అ పూర్ మ్యాన్, ఐ కాంట్ పే హిమ్ యాజ్ హీ వాంట్స్, ప్లీజ్ ఫర్గివ్ మీ అండ్ గో ఆన్ మై వే, రిప్లైడ్ ద ట్రావెలర్. డోంట్ వరీ, ఐ విల్ పే హిమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ, సెడ్ ద స్కాలర్. స్కాలర్ ఏం చెప్పాడు? నసరుద్దీన్ ఏం చెప్పాడు? డోంట్ వర్రీ, ఆందోళన చెందవద్దు, ఐ విల్ పే హిమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ, నీ బదులుగా, నీ కోసం నేను కడతాను, నీ బదులుగా నేను ఇస్తాను డబ్బులు అతనికి అని చెప్పాడు. సర్, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ, సెడ్ ద ట్రావెలర్ హంబ్లీ. హంబ్లీ అంటే వినయంగా. వినయంగా ఏం చెప్పాడు ట్రావెలర్? నేను చాలా కృతజ్ఞుణ్ణి, మీరు చేసినటువంటి సహాయానికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని చెప్పాడు. ద ఈటింగ్ హౌస్ కీపర్ ఫెల్ట్ హ్యాపీ అండ్ థాట్ దట్ హీ వుడ్ రిసీవ్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ ఫ్రమ్ ద స్కాలర్. ఈటింగ్ హౌస్ కీపర్ ఏమనుకున్నాడు? హీ ఫెల్ట్ హ్యాపీ, సంతోషపడ్డాడు, అండ్ థాట్ దట్ హీ వుడ్ రిసీవ్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ, మళ్ళీ ఏమనుకున్నాడు? నాకు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయి ఫ్రమ్ ద స్కాలర్, స్కాలర్ దగ్గర నుంచి, ఆ పండితుడి దగ్గర నుంచి, నసరుద్దీన్ దగ్గర నుంచి నాకు చాలా అమౌంట్ లో డబ్బులు వస్తాయి అని హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట. హీ టుక్ హోల్డ్ ఆఫ్ హిస్ ఆర్మ్స్ రఫ్లీ అండ్ హరీడ్ హిమ్ అరౌండ్ ద కార్నర్ టు ద మ్యాజిస్ట్రేట్స్ కోర్ట్. నౌ ఇట్ సో హ్యాపెండ్ దట్ నసరుద్దీన్ ద స్కాలర్ వాజ్ యాక్టింగ్ యాజ్ ద మ్యాజిస్ట్రేట్ దట్ డే. వెన్ హీ ఆస్క్డ్ వాట్ ద మ్యాటర్ వాజ్, the eating house keeper said to him, this man came into my eating house without any money and helped himself to the smell of the meatballs which were being cooked in the pot. He must be forced to pay me. The scholar said to the traveler, do you have anything to say on your side? I'm a poor man, I can't pay him as he wants. Please forgive me and go on my way, replied the traveler. Don't worry, I will pay him on behalf of you, said the scholar. Sir, I am grateful to you, said the traveler humbly. The eating house keeper felt happy and thought that he would receive a good amount of money from the scholar. ఇప్పుడు మనం చదివినటువంటి పాఠానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన పదాలకి అర్థాలు తెలుసుకుందాం. మీనింగ్స్: రఫ్లీ, కరుకుదనం; హరి, త్వరితపరచు; కార్నర్, మూల; మ్యాజిస్ట్రేట్, న్యాయమూర్తి; కోర్ట్, న్యాయస్థానం; హ్యాపెండ్, సంభవించెను; స్కాలర్, పండితుడు; మనీ, డబ్బు;
హెల్ప్డ్ సహాయము చేసెను, స్మెల్ వాసన, కుక్డ్ వండెను, ఫోర్స్డ్ బలవంతంగా, పువర్ బీద, ప్లీజ్ దయచేసి, ఫర్గివ్ క్షమించు, రిప్లైడ్ బదులిచ్చు, వరీ ఆందోళన, గ్రేట్ఫుల్ కృతజ్ఞతతో, హంబ్లీ వినయంగా, హ్యాపీ సంతోషం, రిసీవ్ స్వీకరించు. ప్లూరల్స్ డే డేస్, హౌస్ హౌసెస్, మీట్ బాల్ మీట్ బాల్స్, పాట్ పాట్స్, స్కాలర్ స్కాలర్స్, మ్యాన్ మెన్, ఆర్మ్ ఆర్మ్స్, కార్నర్ కార్నర్స్. ఆపోజిట్ వర్డ్స్ రఫ్లీ స్మూత్లీ, హరీ reassure, happen unhappen, ask answer, came went, help hinder, forced voluntary, poor rich, hurry delay, humble proud. Comprehensive questions. Who took hold his arms roughly? ఎవరు కరుగ్గా పట్టుకున్నారు, అతని చేతులు గట్టిగా పట్టుకుని కఠినంగా ఉన్నది ఎవరు? ద ఈటింగ్ హౌస్ ఓనర్ టుక్ హోల్డ్ ఆఫ్ హిస్ ఆర్మ్స్ రఫ్లీ. ఈటింగ్ హౌస్ ఓనరు గట్టిగా పట్టుకున్నాడు కదా అతన్ని మ్యాజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళడానికి. వేర్ డిడ్ హీ టేక్ హిమ్? ఎక్కడికి తీసుకువెళ్ళాడు అతన్ని? హీ టుక్ హిమ్ టు ద మ్యాజిస్ట్రేట్స్ కోర్ట్. న్యాయస్థానానికి తీసుకువెళ్ళాడు. హూ వాజ్ నస్రుద్దీన్? నస్రుద్దీన్ ఎవరు? నస్రుద్దీన్ వాజ్ అ స్కాలర్. హూ వాజ్ యాక్టింగ్ యాజ్ ద మ్యాజిస్ట్రేట్ దట్ డే? ఆ రోజు మ్యాజిస్ట్రేట్ లాగా యాక్ట్ చేస్తుంది ఎవరు? నస్రుద్దీన్. నస్రుద్దీన్ వాజ్ యాక్టింగ్ యాజ్ మ్యాజిస్ట్రేట్ దట్ డే. వాట్ డిడ్ ద ఈటింగ్ హౌస్ కీపర్ సెడ్ టు ద స్కాలర్? స్కాలర్ కి ఈటింగ్ హౌస్ కీపర్ ఏమని చెప్పాడు? ట్రావెలర్ కేమ్ టు హిస్ హౌస్, కీపింగ్ హౌస్, and he has no money. What did the eating housekeeper say to the scholar? Traveler came to his eating house without any money. ట్రావెలరు ఏం మనీ లేకుండా మా ఈటింగ్ హౌస్కి వచ్చాడు అని చెప్పి చెప్పాడు. హూ ఫోర్స్ టు పే ద మనీ? డబ్బులు కట్టాల్సిందే అని చెప్పేసి ఎవరు ఫోర్స్ చేశారు? ద ఈటింగ్ హౌస్ ఓనర్ ఫోర్స్ టు పే ద మనీ. ఎలాగైనా సరే ఆ డబ్బులు కూడా ఇప్పించండి అని చెప్పి నస్రుద్దీన్తో కూడా చెప్పాడు కదా ఈటింగ్ హౌస్ ఓనర్. వాట్ డిడ్ ద స్కాలర్ ఆస్క్ ద ట్రావెలర్? ట్రావెలర్ని ఏమని అడిగాడు? డూ యూ హ్యావ్ ఎనీథింగ్ టు సే ఆన్ యువర్ సైడ్? నీ వైపు నుంచి ఏమైనా చెప్తావా అని అడిగాడు. వాట్ డిడ్ ద స్కాలర్ సెడ్ టు ద ట్రావెలర్? అప్పుడు ఏమని చెప్పాడు స్కాలర్ ట్రావెలర్ తోటి? హీ విల్ పే ద మనీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ట్రావెలర్. ఆ ప్రయాణికుడికి నీ బదులుగా నీ డబ్బులు నేను ఇస్తాను, నువ్వు అతను కట్టమంటున్నాడు కదా ఆ డబ్బులు నేను కడతాను అని చెప్పాడు. హూ ఫెల్ట్ గ్రేట్ఫుల్ టు ద స్కాలర్? ఎవరు కృతజ్ఞతగా ఫీల్ అయ్యారు? ద ట్రావెలర్ ఫెల్ట్ గ్రేట్ఫుల్ టు ద స్కాలర్. స్కాలర్ సహాయం చేస్తానన్నారు కదా అందుకని అతను చేసే సహాయానికి కృతజ్ఞత చూపించాడు అనమాట. హూ ఫెల్ట్ హ్యాపీ? అప్పుడు ఎవరికి సంతోషం వేసింది? ద ఈటింగ్ హౌస్ ఓనర్ ఫెల్ట్ హ్యాపీ. ఆ ఓనర్కి సంతోషం వచ్చింది. ఎందుకు? ట్రావెలర్ కట్టాల్సిన డబ్బులు ఆ స్కాలర్ ఇచ్చేస్తానన్నారు కదా అందుకనమాట. వాట్ డిడ్ హీ థింక్? అప్పుడు ఈటింగ్ హౌస్ ఓనరు ఏమని ఆలోచించాడు? హీ థాట్ దట్ హీ వుడ్ రిసీవ్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ ఫ్రమ్ ద స్కాలర్.
అతని దగ్గర నుంచి నాకు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయి అని చెప్పి సంతోషంగా ఉన్నాడనమాట. ద వైజ్ జడ్జిమెంట్, క్లాస్ 5, యూనిట్ 6, పార్ట్ 4. ఇప్పటి వరకు మనం ట్రావెలర్ ఎవరు, హౌస్ కీపర్ ఎవరు, ట్రావెలర్ ఏం చూశాడు, హౌస్ కీపర్కి ఎందుకు కోపం వచ్చింది, హౌస్ ఓనర్కి ఎందుకు కోపం వచ్చింది, అతను ఆ హౌస్ ఓనర్ ట్రావెలర్ని కోపంగా ఎక్కడికి తీసుకువెళ్ళాడు, అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్కాలర్ నసిరుద్దీన్ ఏం మాట్లాడాడు ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు నసిరుద్దీన్ ఏం చేయబోతున్నాడు, స్కాలర్ ఎవరికి న్యాయం చేయబోతున్నాడు, ఎవరికి బుద్ధి వచ్చేలాగా చేయబోతున్నాడు అనేది తెలుసుకుందాం. వాట్ డు యు సీ ఇన్ ద పిక్చర్? ఈ బొమ్మలో ఏమేమి ఉన్నాయి, ఎవరెవరున్నారు? నసిరుద్దీన్, హౌస్ ఓనర్, ట్రావెలర్, ఆ డాంకీ కదా, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నసిరుద్దీన్ ఏం చేయబోతున్నాడో, ఆ బొమ్మలో ఏం చేస్తున్నాడో మనకి బాగా అర్థం అవ్వాలి అంటే లెసన్లో ఏం జరుగుతుందనేది తెలుసుకుందాం. ద స్కాలర్ టుక్ 2 pennies from his pocket, put them between his hands and shook them together backwards and forward against the eating housekeeper's right ear. Can you hear anything? He asked the man. Yes, sir, I can, the eating housekeeper replied. Now can you still hear something? The scholar asked as he shook the 2 pennies together against the man's left ear. Yes, sir, I can still hear the pennies shaking together, but why are you doing this? The scholar put the pennies back in his pocket and answered, surely the sound of money is a fair payment for the smell of meatballs. I have therefore paid twice, and that is more than enough. Let this poor traveler continue his journey. The scholar took 2 pennies from his pocket. What did the scholar do? ఏం చేశాడు స్కాలర్? He took 2 pennies from his pocket. అతని జేబులో నుంచి 2 పెన్నీస్ తీశాడు, అంటే కాయిన్స్ 2 తీశాడు. Put them between his hands. 2 చేతుల మధ్యలో ఉంచాడు. బిట్వీన్ అంటే మధ్యలో. 2 చేతుల మధ్యలో ఉంచి and shook them together backwards and forward. ముందుకి వెనక్కి వాటిని ఊపాడు అనమాట. అరచేతిలో మధ్యలో పెట్టుకొని 2 చేతుల్ని ముందుకి వెనక్కి ఊపాడు. Against the eating housekeeper's right ear. ఆ ఈటింగ్ హౌస్ కీపర్ యొక్క కుడివైపు చెవి దగ్గర ఆ చేతులను ఉంచి దాని ఎదురుగా ఆ విధంగా ఊపాడనమాట. కెన్ యూ హియర్ ఎనీథింగ్? హీ ఆస్క్డ్ ద మ్యాన్. ఏమైనా వినపడిందా అని అడిగాడు. ఎస్ సార్, ఐ కెన్, ద ఈటింగ్ హౌస్ కీపర్ రిప్లైడ్. హౌస్ కీపర్ ఏం చెప్పారు? అవును, నాకు వినపడింది అని చెప్పాడు. నౌ కెన్ యూ స్టిల్ హియర్ సంథింగ్? ఇప్పుడు మళ్ళీ విను, ఇంకా ఏమైనా వినపడుతుందా? ద స్కాలర్ ఆస్క్డ్ యాజ్ హీ షూక్ ద 2 pennies టుగెదర్ అగైన్స్ట్ ద మ్యాన్స్ లెఫ్ట్ ఇయర్. ఇప్పుడు ఎడమ చెవి వైపు చేతులుంచి అటు ఇటు ఊపాడనమాట, చేతి మధ్యలో కాయిన్స్ ఉంచుకొని. ఎస్ సార్, ఐ కెన్ స్టిల్ హియర్ ద పెన్నీస్ షేకింగ్ టుగెదర్, బట్ వై ఆర్ యూ డూయింగ్ దిస్? నాకు మళ్ళీ వినపడింది, మీరు ఆ కాయిన్స్ ని చేతి మధ్యలో పెట్టుకొని అలా ఊపుతుంటే, షేక్ చేస్తుంటే నాకు వినపడింది. వై ఆర్ యూ డూయింగ్ దిస్? ఎందుకు చేస్తున్నారు ఈ విధంగా? ద స్కాలర్ పుట్ ద పెన్నీస్ బ్యాక్ ఇన్ హిస్ పాకెట్. ఆ స్కాలర్ నసిరుద్దీన్ ఏం చేశారు? అవి జోబులో పెట్టేసుకున్నాడు అనమాట. మళ్ళీ ఆ 2 పెన్నీస్ తీసి కాయిన్స్ ని జోబులో పెట్టేసుకొని అండ్ ఆన్సర్డ్, అప్పుడు సమాధానం చెప్పాడు. ఏమని? Surely the sound of money is a fair payment for the smell of meatballs. Surely the sound of money is a fair payment for the smell of meatballs. తప్పకుండా
నువ్వు ఇందాక డబ్బులు అడిగావు కదా, మీట్ బాల్స్ వాసన చూసినందుకు డబ్బులు ఇవ్వాలి అని చెప్పి, ఆ డబ్బులకి ఇప్పుడు మీరు విన్నటువంటి ఆ సౌండ్ మీకు మనీ చెల్లించేసినట్టే అన్నమాట. షూర్లీ ద సౌండ్ ఆఫ్ మనీ ఈజ్ అ ఫెయిర్ పేమెంట్ ఫర్ ద స్మెల్ ఆఫ్ మీట్ బాల్స్. ఐ హ్యావ్ దేర్ ఫోర్ పెయిడ్ ట్వైస్. నేను అందుకే నీకు 2 సార్లు ఇచ్చాను, 2 సార్లు డబ్బులు కట్టాను, నీకు 2 సార్లు పే చేశాను. అండ్ దట్ ఈజ్ మోర్ దాన్ ఇనఫ్. అవసరమైన దానికంటే కూడా ఎక్కువగానే ఇచ్చాను. లెట్ దిస్ పూర్ ట్రావెలర్ కంటిన్యూ హిస్ జర్నీ. కాబట్టి ఈ బీద ప్రయాణికుడిని అతని ప్రయాణాన్ని కంటిన్యూ చేసేలాగా ఒప్పుకోవాల్సిందే అని చెప్పేసి నస్రుద్దీన్ షా చెప్పాడనమాట. ద స్కాలర్ టుక్ 2 pennies from his pocket, put them between his hands and shook them together backwards and forward against the eating house keeper's right ear. Can you hear anything? He asked the man. Yes, sir, I can, the eating house keeper replied. Now, can you still hear something? The scholar asked as he shook the 2 pennies together against the man's left ear. Yes, sir, I can still hear the pennies shaking together, but why are you doing this? The scholar put the pennies back in his pocket and answered, surely the sound of money is a fair payment for the smell of meatballs. I have therefore paid twice, and that is more than enough. Let this poor traveler continue his journey. ఈ కథ వల్ల మీకు ఏమర్థమైంది? ఎప్పుడు కూడా మనం అన్యాయంగా ప్రవర్తించకూడదు. వాసన చూసినంత మాత్రాన డబ్బులు కట్టకూడదు కదా. అదేవిధంగా ఇప్పుడు అతను ఆ డబ్బులు సౌండ్ విన్నాడు కాబట్టి చెల్లించేసినట్టే, వాసనకి ఆ సౌండ్కి చెల్లింపు అనమాట. టిట్ ఫర్ టాట్. ఇప్పుడు మనం చదివినటువంటి లెసన్కి సంబంధించి కొన్ని అర్థాలు తెలుసుకుందాం. స్కాలర్ పండితుడు, పెనీస్ కాసులు నాణేలు కాయిన్స్, బ్యాక్ వెనుక, పాకెట్ జేబు, ఆన్సర్డ్ సమాధానమిచ్చెను, ష్యూర్లీ తప్పకుండా, సౌండ్ ధ్వని, మనీ డబ్బు, స్మెల్ వాసన, దేర్ఫోర్ కనుక, పెయిడ్ కాబట్టి చెల్లించెను, పెయిడ్ చెల్లించెను, ట్వైస్ 2 సార్లు, కంటిన్యూ కొనసాగించు, జర్నీ ప్రయాణం, బిట్వీన్ మధ్య, ఆపోజిట్ వర్డ్స్ స్కాలర్ ఇల్లిటరేట్, బ్యాక్ ఫ్రంట్, ఆన్సర్డ్ questioned, surely doubtfully, fair unfair, paid unpaid, more less, enough insufficient, continue discontinue, scholar scholars plurals, scholar scholars, penny pennies, pocket pockets, answer answers, sound sounds. Comprehensive questions. How many pennies did the scholar take from his pocket? Scholar అంటే నస్రుద్దీన్ ఎన్ని కాయిన్స్ తీశాడు జోబులో నుండి? He took 2 pennies from his pocket. 2. What did the scholar do with the pennies? ఏం చేశాడు ఆ స్కాలర్ పెన్నీస్ తోటి, అంటే ఆ నాణ్యాలతోటి ఏం చేశాడు ఆ డబ్బుల్ని? He shook them together against the eating house keeper's right ear. ఈటింగ్ హౌస్ కీపర్ యొక్క కుడి చెవి దగ్గర వాటిని చేతిలో పెట్టుకొని ఊపాడు. వాట్ డిడ్ ద స్కాలర్ ఆస్క్ ద ఈటింగ్ హౌస్ కీపర్? ఏమడిగాడు స్కాలరు హౌస్ కీపర్ని? నీకు వినపడినయ్యా, సౌండ్ విన్నావా అని అడిగాడు కదా.
The scholar asked him that he heard the sound of the pennies or not. ఆ నాణ్యాల సౌండ్ విన్నారా లేదా అని అడిగాడు. వాట్ డిడ్ ద హౌస్ కీపర్ రిప్లై? ఏం రిప్లై ఇచ్చాడు? ఏం సమాధానం చెప్పాడు? హీ హర్డ్ ద సౌండ్ ఆఫ్ ద పెన్నీస్. నేను విన్నాను, సౌండ్ విన్నాను అనను. వాట్ డిడ్ ద స్కాలర్ డూ? స్కాలర్ ఏం చేశాడు అప్పుడు? హీ షుక్ 2 pennies అగైన్స్ట్ ద మ్యాన్స్ లెఫ్ట్ ఇయర్. అతనికి ఎడమ చేతి దగ్గర మళ్ళీ ఆ శబ్దం వినపడేలాగా చేతిలో కాయిన్స్ పెట్టుకొని ఊపాడు. హూ పుట్ ద పెన్నీస్ ఇన్ హిస్ పాకెట్? ఎవరు పెట్టుకున్నారు పాకెట్లో ఆ పెన్నీస్ ని, ఆ నాణ్యాల్ని? స్కాలర్. ద స్కాలర్ పుట్ ద పెన్నీస్ ఇన్ హిస్ పాకెట్. వాట్ డిడ్ ద స్కాలర్ గివ్ ఆన్సర్ టు ద హౌస్ కీపర్? ఏం సమాధానం చెప్పాడు హౌస్ కీపర్ కి? స్కాలర్, ద సౌండ్ ఆఫ్ మనీ ఈజ్ అ ఫెయిర్ పేమెంట్ ఫర్ ద స్మెల్ ఆఫ్ మీట్ బాల్స్. అంటే సౌండ్, మనీ సౌండ్ ఆ మీట్ బాల్స్ వాసనకి సమానం, దానికి చెల్లైపోయింది, డబ్బులు కట్టేశాము అని చెప్పాడు. హౌ మెనీ టైమ్స్ డిడ్ హీ పే ద మనీ? ఎన్నిసార్లు కట్టాడంట డబ్బులు? హీ పేడ్ ట్వైస్. 2 చెవుల దగ్గర 2 సార్లు ఊపాడు కదా, ఓసారి కుడి చెవుల దగ్గర, ఓసారి ఎడమ వైపు చెవి దగ్గర 2 సార్లు ఊపాడు కదా, అప్పుడు 2 సార్లు నీకు డబ్బులు చెల్లించేశాను అని చెప్పాడనమాట.